पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Last class మనము రూల్ 4 యొక్క ఎండింగ్ పాయింట్స్ లో ఉన్నాము. Therefore, this rule warrants the close consideration and study. Rightly understood and rightly studied, it would lead each aspirant out of the phenomenal world into the kingdom of the soul. Its instructions, if carried out, would lead the soul back again into the phenomenal world as the creating force in soul magic and as the manipulator and the dominating factor of and to the medium of the form. కనుక ఈ ఫినామినల్ వరల్డ్ నుంచి వీడు సోల్ ఉండేటువంటి కింగ్డంలోకి వీడు ప్రవేశించగలగటం, ప్లస్ సోల్ కింగ్డంలో వీడు ప్రవేశించినటువంటి వాడు మళ్ళా ఫినామినల్ వరల్డ్లోకి ఎలా దిగి వస్తాడు అంటే వీడు అక్కడ నిర్వహించవలసినటువంటి కార్యక్రమంగా దిగి వస్తాడు. అంటే ఏ కార్యక్రమం అయితే వీడి ద్వారా నిర్వహింపడాలో అది నిర్వహించడానికి అన్నట్టు వీడు దిగి వస్తుంది. సో ఆ రకం వీడు ఈ రూల్ 4 అన్నటువంటి చక్కగా అభ్యాసం చేసుకుంటే ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఇదంతా సృష్టి అంతా వస్తుందో దాంతో వీడు అనుసంధానం చెందగలటం ఏమైనా సూచిస్తాయి. In the training of the Occidental students, blind, unquestioning obedience is never asked. ఎప్పుడు కూడా బ్లైండ్ అన్క్వశ్చనింగ్ గా ఉండకండి. ఇట్స్ నెవర్ ఆస్క్. అట్లా ఉండకండి. నేను చెప్పిన దాంట్లో మనం చక్కగా దాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, చక్కగా తెలుసుకోండి, చక్కగా దాన్ని ఇది చేసుకోండి అని చెప్తున్నాను. Suggestions are made as to method and as to the technique which has proved effective for thousands of years and with many disciples. Some rules as to breathing, as to helpful process and as to practical living on the physical plane will be imparted, but it is in the training of a new type of disciple during the coming age. It is the will of the watching gurus and rishis that they be left freer than has heretofore been the case. Left freer అంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో గురువు గారు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ గా అక్కర్లేదు. అది నీకు అందులో ఉన్నటువంటి విషయం అవగాహన చేసుకో, అందులో చెప్పబడినటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకో, నీ హృదయానికి నచ్చితే చెయ్యి అని చెప్తున్నారు. This may mean a slightly slower development at the beginning, but will result, it is hoped, in a more rapid unfoldment during the later stages upon the path of initiation. చక్కగా వీడు ఈ విధంగా వెళ్ళడం చేత అపాన్ ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ లో వీడు చక్కగా అన్ఫోల్డ్ అవుతుంది. తెలుసుకుని ఇష్టపడి చేసుకునేటువంటి మార్గం చాలా బాగుంటుంది. కష్టపడి చెయ్యాలి కాబట్టి చేయడం అన్నటువంటి దాంట్లో ఎప్పుడు కూడా సుఖం ఉండట్లేదు, లేదా కంటిన్యూటీ ఉండట్లేదు. వీడంతటి వీడికి నచ్చి వీడంతటి వీడికి దాని ఎందు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి వీడు చేయడం ఉందనుకోండి, పూజాది నోములు కానీ, వ్రతములు కానీ, దైవారాధన కానీ, ఇది వీడికి ఇష్టం కలిగి దాని ఎందు శ్రద్ధాభక్తులు బాగా కలిగినటువంటి వాడు చేసేది వేరుగా ఉంటుంది. అలా కాకుండా చెయ్యాలి కాబట్టి చేయడం అనేటువంటి దాంట్లో శ్రద్ధాభక్తులు ఉండవు. ఏదో చేశాడు, వంట ఏదో చేసిపోతాడు కదా, అలా ఉంటుంటుంది. కనుక అలా
ఉంచుకోకండి అని చెప్తున్నారు. Therefore, students are urged to go forward during their period of training with courage and with joy, knowing that they are members of a land of disciples, knowing that they are not alone, but that the strength of the band is theirs, the knowledge of the band, the knowledge of the hand is theirs, too, as they develop the capacity to apprehend it, and knowing also that the love and wisdom and understanding of the watching elder brothers అంటే పరమ. సో వాళ్ళ యొక్క దీంట్లో మనం చక్కగా ఆర్ బ్యాక్ ఆఫ్ ఎవ్రీ ఆస్పైరింగ్ సన్ ఆఫ్ గాడ్. దే ఆర్ బ్యాక్ ఆఫ్ ఎవ్రీ ఆస్పైరింగ్ సన్ ఆఫ్ గాడ్. ఎవరెవరైతే చక్కగా సాధన చేసుకుంటున్నారో వాళ్ళ వెనకాదల ఖచ్చితంగా పరమ గురువుల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది వాళ్ళు నడుపుతుంటుంది. అనుక్షణము వాళ్ళ యొక్క అనుగ్రహం చేత వీళ్ళు ముందుకు నడుచుకుంటూ వెళ్ళగలుగుతూ ఉంటారు. కనుక మనం కావాల్సింది ఏంటంటే మనం శ్రద్ధ భక్తి చక్కగా వెళ్ళవలసినటువంటి ది పాత్ ఆఫ్ ఇనిషియేషన్ అనేటువంటి దాంట్లో చక్కగా శ్రద్ధ భక్తి అంటే చక్కగా పెంపొందించుకుని ముందుకు నడుస్తుంటే చాలు. అండ్ దో అపారెంట్లీ he is left in Brazil through to the light in the strength of his own omnipotent soul. చక్కగా ఆ రకంగా చేయండి అని చెప్తున్నాను. With this word we have completed rule 4. Now we are proceeding to the rule 5. Rule 5 ఏమని చెప్తుందంటే 3 things engage the solar angel before the sheath created passes downwards: the condition of the waters, the safety of the one who thus creates, and steady contemplation. Thus are the heart, the throat, and eyes allied for triple service. ఇది రూల్ 5. దీన్ని మనం 3 హెడింగ్స్ లో చదువుకుంటాం. ది సోల్ అండ్ ఇట్స్ ప్లాట్ఫామ్స్, ఫస్ట్ హెడింగ్. సెకండ్ హెడింగ్ హార్ట్, థ్రోట్ అండ్ ఐ. థర్డ్ హెడింగ్ ఏంటంటే ది అవేకనింగ్ ఆఫ్ ది సెంటర్స్. ఈ 3 హెడింగ్స్ లో మనం చదువుకుంటాం దీన్ని. అందులో ఫస్ట్ హెడింగ్ ఏంటంటే ది సోల్ అండ్ ఇట్స్ థాట్ ఫార్మ్స్, అది ఫస్ట్ హెడింగ్. దాని యొక్క విధానం ఏంటో మనం చదువుకుందాం. We have been dealing with the process of creation as they concern the creator of a solar system or a planetary scheme. ఇప్పుడు సోల్ అండ్ ఇట్స్ థాట్ ఫార్మ్స్ అంటే దాంట్లో మనం ఎలా ప్రొసీడ్ అవుతామంటే క్రియేషన్ యాజ్ దే కన్సర్న్, సృష్టి అనేటువంటిది ఎలా ఏర్పడింది, అందులో చెప్పబడుతున్నటువంటి రహస్యాలు ఏమిటి. సో ఈ విధంగా ఏర్పడింది కాబట్టి ఈ విధంగా ఉండగలగటం అంటే మనకి ఈజీగా మనం అవగాహనలోకి తెచ్చుకోవచ్చు. అందులో ఎలా చెప్పబడింది అనేటువంటి చూద్దాం. ద క్రియేటర్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్ ఆర్ ఎ ప్లానెటరీ స్కీమ్. సో సోలార్ సిస్టమ్ ని క్రియేట్ చేసిన వాడు కానీ లేదా ఈ ప్లానెటరీ స్కీమ్ అంటే మీకు ప్లానెటరీ స్కీమ్, ప్లానెటరీ సైకిల్, ప్లానెటరీ చైన్ 3 ఉంటాయి. సైకిల్, తర్వాత చైన్, తర్వాత పైనది స్కీమ్. అంటే ఒక దీంట్లో అంటే వీడు ఉదాహరణకి ఒక స్కూల్లో ఒక క్లాస్లో చదువుతున్నాడు అనుకోండి. ఆ క్లాస్లో చదువుతున్నప్పుడు వాడికి ఫస్ట్ పీరియడ్ ఏదో తెలుగు, సెకండ్ పీరియడ్ ఇంగ్లీష్, థర్డ్ పీరియడ్ 4 ఇలా ఉంటుంది ఆ టైం టేబుల్. 5th క్లాస్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ 4th క్లాస్లో వీడు ఫస్ట్ క్లాస్ తెలుగు ఉంటే 5th క్లాస్కి వెళ్ళేటికి తెలుగు ఉండకపోవచ్చు, మ్యాథ్స్ ఉండొచ్చు. అది అక్కడ ఉన్నటువంటి టీచర్ యొక్క వీలును బట్టి అది అడ్జస్ట్ చేస్తారు మామూలుగా స్కూల్లో అయితే. ఇక్కడ ఏమిటంటే కనుక అప్లిఫ్ట్మెంట్ని బట్టి, దాంట్లో జరగవలసినటువంటి మార్పుల్ని బట్టి, దాంట్లో ఏర్పడవలసినటువంటి విధానాన్ని బట్టి ఈ చేంజెస్ అనేటువంటి సృష్టిలో ఉంటాయి. అంటే 7 ప్లానెట్స్, ఇది 7 సైకిల్స్ గా ఇది తిరుగుతుంది. అంటే 7 విషయాల్లో ఇది అప్లిఫ్ట్మెంట్ అనేది సాధిస్తుంది. ఈ 7 సైకిల్స్ అయ్యేటికి ఇది ఒక చైన్ గా చెప్తారు అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఏదో మెర్క్యూరీ, వీనస్, మార్స్ ఏదో ఇదంతా ఒక 7గా ఉంటూ ఉన్నటువంటివి వీటి యొక్క విధానములు. అంటే ప్రస్తుతం భూమి మీద భౌతికమైనటువంటి విషయములు ఇవన్నీ జరగడానికి జరుగుతాయి. ఇంతకుముందు చంద్రుడి మీద అని చెప్పారు. సో ఇంతకుముందు చంద్రుడి మీద ఉన్నప్పుడు
ఈ విధానం ఇలా ఉండేది కాదు. అంటే ఈ ప్లానెట్స్ ఈ అరేంజ్మెంట్ ఇలా లేదు అప్పుడు. సో దాన్ని ఒక చైన్ గా చెప్తారు, దీన్ని ఒక చైన్ గా చెప్తారు. సో ఈ చైన్ లో ఏంటంటే కనుక భూమికి మిగిలిన ప్లానెట్స్ యొక్క దృష్టిలు ఇవన్నీ కూడా ఈ చైన్ లో ఏర్పడినటువంటి నెక్స్ట్ చైన్ వెళ్ళేటికి దీనికన్నా కొంచెం హయ్యర్ థింగ్స్ అందివ్వబడటం, లేదా వాటి యొక్క విధానాలు ఇవన్నీ కూడా కొంచెం వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుందని అనుకోకర్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఉదాహరణకి సైన్స్ టీచర్ గారు 2nd క్లాస్ వాడికి సైన్స్ చెప్పడం వేరు, 5th క్లాస్ వాడికి సైన్స్ చెప్పడం వేరు. సో అది ఎట్లా అయితే మార్పు వస్తుందో అలాగే ఈ చైన్, సైకిల్ అండ్ స్కీమ్ వీటిలో అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ దీనికి సంబంధించినది. ఒక 7 చైన్స్ అయితే అదొక సైకిల్ అన్నారు, అలా 7 సైకిల్స్ అయితే ఇట్ ఇస్ 1 స్కీమ్, అలా 7 స్కీమ్స్ అయితే ఇట్ ఇస్ 1 మొత్తం. ఇలా వీటిల్లో వచ్చేటువంటి ఈ అప్లిఫ్ట్మెంట్స్ సంబంధించినటువంటి పేర్లుగా వీటిని చెప్తారు మనకి. వీటి గురించి మనకి ఇంకా చాలా వివరంగా మనకి కాస్మిక్ ఫైర్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ప్లానెటరీ స్కీమ్ ఆర్ ఏ ప్లానెటరీ స్కీమ్ అన్నారు. అంటే ఆ ప్లానెట్ ప్రస్తుతం ఈ జూపిటర్, వీనస్, మార్స్ ఇవన్నీ కూడా ఈ అరేంజ్మెంట్ లో ఇవన్నీ కూడా అప్లిఫ్ట్ అవ్వబడటం. అది అంటే భూమి మీద ఉన్నటువంటి వాడికి ఈ విధమైనటువంటి స్ట్రక్చర్, అదే మీరు మార్స్కి వెళ్ళేటికి దీని స్ట్రక్చర్ మారుతుంది, అదే జూపిటర్కి వెళ్ళేటికి దాని స్ట్రక్చర్ మారుతుంది, దానికి మిగిలిన ప్లానెట్స్ కి ఉండేటువంటి ఇది మారుతుంది. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఏర్పడుతుంది. అది ఆ స్టేజెస్ లో అది ఉండదు టీచింగ్స్ తీసుకుంటూ మన భూమికి ఇచ్చేటువంటి టీచింగ్స్ ఒక ఇదిగా ఉంటుంది. సో ఆ విధంగా వాటిని స్కీమ్ అని అన్నారు. అందుగురించి ద క్రియేటర్ ఆఫ్ ఎ సోలార్ సిస్టమ్ ఆర్ ఎ ప్లానెటరీ స్కీమ్ అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ద ఈగో యాజ్ ఇట్ క్రియేట్స్ ఇట్స్ బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇట్ షుడ్ హియర్ బి రిమెంబర్ దట్ the entire human family has been brought into manifestation by a paralleling group of egos. ఒకే ఒక మూల పదార్థం అనేటువంటిది ఉంది, దాని నుంచి జీవుల యొక్క పదార్థములు అంటే జీవులు అనేటువంటి వాళ్ళు సోల్స్ అనేటువంటి పుట్టుకొస్తుంది. దీన్ని ఒకటి గమనించండి అంటున్నారు. జీవులు అనేటువంటి వాళ్ళు పుట్టుకొచ్చి దానికి దేహములు అనేటువంటివి కట్టుకుంటున్నాయి. ఇది ఒకటి పాయింట్ గమనించండి అంటున్నారు. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి గమనించమంటున్నారు అంటే మ్యాన్ యాజ్ హీ క్రియేట్స్ దోస్ థాట్ ఫార్మ్స్ బై విచ్ హీ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్, త్రూ విచ్ హీ వర్క్స్ అండ్ బై విచ్ హీ ఈస్ సరౌండెడ్. It should also here be borne in mind that this definite creative work is only possible to those who function on mental levels, the thinkers of the world and the disciples of the masters. So mental world లో ఉండడం అనేటువంటిది కాస్త అభ్యాసం చేయండి. మెంటల్ వరల్డ్ లో ఉండడం అంటే భౌతికముగా వీడుంటున్నా దీన్ని బాగా తగ్గించేసేసుకోవాలి మనం. అలాగే ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటున్నా వాటిని కూడా బాగా తగ్గించేసేసుకోవాలి. ఇప్పుడు మెంటల్ ప్లేన్ లో ఉండగలగడం అనేటువంటిది వస్తుంది. మెంటల్ ప్లేన్ లో ఉండడం అనేటువంటిది వచ్చినప్పుడు వీడికి ఒక థాట్ ఏర్పడినప్పుడు దానికి థాట్ ఫారం ఏర్పడటం, దానికి వీడికి కావాల్సినటువంటి ఎనర్జీ అంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీని దానికి జోడించగలగడం అనేది జరుగుతుంది. అదేమిటో అవన్నీ కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ 3 పాయింట్స్ మనకి ప్రధానంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. In every case, as we have seen, the objective form has been the result of meditation on the part of the creating agency of response from the material acted upon by the force generated in meditation, thus producing the building of the form and its utilization through sound. So, chotlo edaina sare meditation అన్నటువంటి దానివల్ల ఏం జరుగుతుంది అంటే మెడిటేషన్ అంటే ఏమిటి దీని గురించి మనకి మెడిటేషన్ అనగా అన్నటువంటి విషయాన్ని మనకి చాలా అక్కల్ట్ మెడిటేషన్స్ లో చెప్తారు. అంటే మెడిటేషన్ అంటే వాడు దాని అంటే చోట్లో ఉన్నటువంటి దాని అందు పరిపూర్ణంగా విచ్చుకోగలగడం, అది మెడిటేషన్ అన్నట్టు. అందుగురించి మెడిటేషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది క్రియేటింగ్ ఏజెన్సీ. ఏంటి మెడిటేషన్ చేయడం వల్ల వీడు క్రియేటింగ్ ఏజెన్సీ దానితో వీడు అనుసంధానం చెందగలుగుతాడు. చెందినప్పుడు ద ఆబ్జెక్టివ్ ఫార్మ్ హ్యాస్ బీన్ ద రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్. అంటే చోట్లో ఇవన్నీ కూడా ఈ చోట్లో ఇప్పటిదాకా ఏమీ లేవు. దానికి ముందుగా ఏం చేశారు, సోలార్ సిస్టమ్ అంతా ఏర్పడడానికి ముందు అందరూ దిగి వచ్చి ఋషులు వాళ్ళు తపస్సు చేశారని చెప్పారు.
అంటే ఏంటి? మెడిటేషన్ అనేటువంటి చేయడం చేత లేదా తపస్సు చేయడం చేత సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడింది. తపోలోకము అనేటువంటి ఫస్ట్ ఇది వచ్చింది. సో మొట్టమొదటిగా ఉన్నటువంటి సత్యలోకము, దాని నుంచి కొందరు ఋషులు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు దిగి వచ్చారు. శ్వేత దీపవాసులు అంటారు వాళ్ళు. వాళ్ళు మొట్టమొదటిగా ఉత్తర దిక్కుగా దిగి వచ్చారు. అక్కడ వాళ్ళు తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పటికి తపోలోకము అన్నారు దాన్ని. అంటే పైనుంచి కిందకి దిగారు. తపోలోకం దగ్గర దిగేటికి తర్వాత అప్పుడు భూమి మీద సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడింది. దాన్ని జనోలోకము అన్నారు. ఈ జనోము లోకము అనేటువంటిది ఏర్పడ్డాము అనేటువంటిది జరిగింది దాని మీద ఫస్ట్. దాని నుంచి మహర్లోకము, మహత్వం అనేటువంటిది ఒక పదార్థం ఈ చోట్ల అంతా కూడా నింపబడింది. జీవుడు జీవత్వం అనేటువంటిది ఏర్పడింది. దానికి మహత్వం అనేటువంటి పదార్థంతో దాని నుంచి సువర్లోకము, భూవర్లోకం, భూలోకము అనేటువంటివి ఏర్పడ్డాయి. కనుక సృష్టి అనేటువంటిది ఈ విధంగా ఆవిర్భవింపబడింది. అంటే ఈ విధంగా దిగి రావడానికి మూలం ఏమిటి అంటే వాళ్ళు అప్పుడు చేసినటువంటి తపస్సు. కనుక మెడిటేషన్ అనేటువంటి చేయడం చేత సృష్టిలో ఏదైనా సరే భౌతిక రూపం దాలుస్తోంది. ఇది ఫస్ట్ పాయింట్, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు ఆయన. దస్ ప్రొడ్యూసింగ్ ద బిల్డింగ్ ఆఫ్ ది ఫార్మ్ అండ్ ఇట్స్ యూటిలైజేషన్ త్రూ సౌండ్. అది దేని చేత యూటిలైజ్ అవ్వబడుతుంది అంటే దానికి సౌండ్ చేత అది వినియోగంలోకి వస్తుంది. అంటే సౌండ్ అనేటువంటి దాని చేత మనం పదార్థమును, మనం దానిలో ఉన్నటువంటి చైతన్య శక్తిని మనం మేలుకొల్పబడుతోంది. శబ్దోచ్చారణ చేత పదార్థములో ఉన్నటువంటి ప్రజ్ఞ మేలుకొల్పింపబడుతోంది. ఇది నెక్స్ట్ పాయింట్ అర్థం చేసుకోండి అన్నారు. This is succeeded by the stage wherein the form is seen objectively and become a vibrant living entity. దాని చేత ఏమవుతున్నప్పుడు ఆ పదార్థం అన్నటువంటిది లివింగ్ ఎంటిటీగా తయారవుతుంది. అది దానిలో ఒక లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పడింది. సో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏర్పడేటకు ముందు పదార్థం అనేటువంటి తయారైంది. పదార్థం తయారవడానికి ముందు అది తపస్సు అనేటువంటిది లేదా మెడిటేషన్ అనేటువంటి చేయడం చేత పదార్థంలో ఒక రూపం అనేటువంటిది ఏర్పడింది. రూపం అనేటువంటి దానికి ఏర్పడినప్పుడు అప్పుడు దానిలో శబ్దోచ్చారణ అనేటువంటి చేయడం చేత దానిలో ఉన్నటువంటి ప్రాణం మేల్కొల్పబడింది. అది జరుగుతుంది సృష్టిలో. దాన్ని ఏమన్నారంటే thus is the word made flesh. The word made flesh. సో దానికి అంటే నిశ్వాసగా సృష్టి అనేటువంటిది భౌతిక రూపం దాల్చింది. భగవంతుని యొక్క నిశ్వాసగా సృష్టి అనేటువంటిది భౌతిక రూపం దాల్చుతుంది. సో నిశ్వాసగా భౌతిక రూపం దాల్చడంలో ఏం జరుగుతుంది అంటే ఈ నిశ్వాస వదిలేటప్పుడు దీని ద్వారా వాడు శక్తి అనేటువంటిది వాళ్ళ నుంచి బయటకు వస్తుంది. పరమాత్మ నుంచి బయటకు వచ్చింది. ఆ నిశ్వాసగా పరమాత్మ నుంచి బయటకు వచ్చింది శక్తి అనేటువంటిది. ఆ శక్తి అనేటువంటిది పదార్థమును తాకేటప్పటికి పదార్థంలో చైతన్యం నింపబడింది. దాని అన్నట్టు ఫామ్ వర్డ్ బికేమ్ ఫ్లెష్, వర్డ్ మేడ్ ఫ్లెష్. సో ఈ వర్డ్ అనేటువంటిది భగవంతుడు ఉచ్చరించడం చేత భౌతికమైనటువంటి రూపం అనేటువంటి తయారు. ఇది పాయింట్. అండ్ దస్ డు ఆల్ ఫార్మ్స్, యూనివర్సెస్, మెన్ అండ్ అన్సోల్డ్ థాట్స్ కమ్ ఇన్ టు బీయింగ్. ఇవన్నీ కూడా ఆ విధంగా దిగి వచ్చాయి. మెన్ కానీ యూనివర్సెస్ అంటే చోట్లో ఇవన్నీ కూడా గ్రహ గోళాదులు ఇవన్నీ కూడా దేని చేత ఏర్పడ్డాయి అంటే వర్డ్ మేడ్ ఫ్లెష్. సో వర్డ్ అంటే శబ్దము, ఉచ్చారణ, మంత్రము, ఇలాంటి ఉచ్చరించడం చేత చోట్లో ఉన్నటువంటి చైతన్యం మేల్కొల్పింపబడుతోంది. మనం రుద్రుడు అన్నటువంటి నామాన్ని మనం నమ్మకం చదువుతున్నాం అనుకోండి రోజు. ఆ నమ్మకం చదువుతున్నట్టుగా ఏమవుతుంది, మన చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో అంతకుముందు కేవలం గోడలు, తలుపులు ఇవి. ఇప్పుడు నమ్మకం ఎప్పుడైతే చదువుతున్నాడో ఏమవుతుందంటే వాటిల్లో ఉన్నటువంటి చైతన్య శక్తి మేల్కొల్పింపబడి అవన్నీ కూడా చైతన్య స్వరూపములుగా తయారవుతాయి. సో వాటన్నిటిలోనూ ఉన్నటువంటి అణువులో ఉండేటువంటి శక్తి వైబ్రేషన్ కి అందుకుంటుంటుంది, వైబ్రేట్ అవుతుంది. సౌండ్, లైట్ అండ్ వైబ్రేషన్ ఈ మూడు వాటికి అందివ్వబడుతుంది. ఈ మూడు ఎప్పుడైతే అందివ్వబడితే వాటిలో చైతన్య శక్తి చక్కగా అలా విచ్చుకొని ఉంటుంది. వీడి ఇంట్లో ఈ గుడిలోనూ ఉన్న గోడలే, ఇంట్లోనూ ఉన్న గోడలే.
కానీ గుడిలో ఉండేటువంటి గోడలు వేరు, ఇంట్లో ఉండేటువంటి గోడలు వేరు. దీంట్లోనూ వాడినది ఒకటే సిమెంటు, ఒకటే ఇటుక, ఒకటే ఇసుక అయినా కానీ వీటిలో ఉండేటువంటి ఇది వేరు, వాటిలో ఉండేటువంటి వేరు. ఎందుచేత అంటే వీటికి ఇక్కడ శబ్దము ఉచ్చారణ అనేటువంటి చేయడం చేత ఆ గుడి వాతావరణం దగ్గరికి పెడుతున్నాం అంటే చాలు మన మనస్సే మారిపోతుంది. ఎందుచేత ఇది అంటే గుడిలో కూర్చుని శబ్దోచ్చారణ అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ ప్రభావం అణువులు ఆ వాతావరణం అంతా కూడా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ గుడికి దగ్గరికి మనం వెళుతూ ఉంటేనే మన మనసు మారిపోతుంది. మరి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎంతో బాధగా దిగులుగానే ఒక కష్టాలుగానే ఉంటున్నటువంటి మనస్సు గుడి దరిదాపుల్లో వెళుతుండగానే ఎలా మారిపోయింది అంటే ఈ శబ్దోచ్చారణ అనేటువంటి దాని చేత. దాన్ని ఏమన్నారంటే వర్డ్ మేడ్ ఫ్లెష్. ఈ శబ్దం అనేటువంటిది ఉచ్చారణ చేస్తున్న చేత అక్కడ ఉన్నటువంటి భౌతిక రూపంలో ఉన్నటువంటి వాటికి ఒక స్పందనములు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అణువుల్లో శక్తి అనేటువంటి అంతా కూడా నింపబడి చక్కగా చైతన్య స్వరూపములుగా తయారై ఉంటున్నాయి. అందు గురించి మనకేం చేస్తారంటే ఆ గోడ మీద అంతా కూడా విష్ణువు, అమ్మవారు, ఈ బొమ్మలన్నీ కూడా చిత్రీకరించి పెడుతుంటారు. ఎందుకు పెడతారంటే వాటిని అంతా కూడా చైతన్య శక్తి అంతా కూడా నింపబడుతుంది. అది వీడికి సహజంగా దర్శించుకోగలగటానికి ఆ గుడి మీద అన్ని కూడా ఇవన్నీ బొమ్మలన్నీ కూడా చిత్రించబడతాయి. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ప్రతి అణువులో కూడా అక్కడ నుంచి ఉచ్చరించినటువంటి శబ్దముల చేత ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఈ శబ్దోచ్చారణకు ముందు అక్కడ గుడి అనేటువంటిది ఏర్పడింది, దానికి థాట్ అనేటువంటిది వచ్చింది. ఆ థాట్ ఫారంకి ఏర్పడినటువంటి ఇదంతా కూడా బట్టి అక్కడ ఎప్పుడైతే థాట్ ఫారం అనేటువంటిది ఏర్పడిందో దానికి ఎనర్జీ తోడవుతుంది కాబట్టి ఆ ఎనర్జీ చేత అంతా కూడా ప్రభావితం అవుతుంటుంది. అదంతా కూడా రూపముగా వ్యక్తీకరణం అవుతూ ఉంటుంది. రూపముగా వ్యక్తీకరణం అవుతుంది అదంతా కూడా. దానివల్ల అంటే వర్డ్ మేడ్ ఫ్లెష్ అండ్ దస్ డు ఆల్ ఫార్మ్స్ అవన్నీ కూడా ఆ విధంగా వస్తున్నాయి. దిస్ ఫిఫ్త్ రూల్ టచెస్ అపాన్ 3 factors which engage the attention of the creating agent before the physical form emerges into view on the exterior plane. Fifth rule touches 3 factors. ఇది ప్రధానంగా 3 factors ని టచ్ చేస్తుంది. అది ఏమిటో మనం చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఇస్ ది కండిషన్ ఆఫ్ ది వాటర్స్. సెకండ్ పాయింట్ ఇస్ ది సేఫ్టీ ఆఫ్ ది వన్ హూ దస్ క్రియేట్స్. థర్డ్ పాయింట్ ఇస్ స్టడీ కాంటెంప్లేషన్. ఈ మూడు యొక్క విషయాలు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇస్ the condition of the waters, safety of the one who thus creates, steady contemplation. We will deal briefly with these 3 and then we will consider the 3 factors which the disciple needs to relate if he ever aims to become an active and potent cooperator with the hierarchy. If he thinks వాడికి వాడుగా సిద్ధమై రండి అంటే తప్పితే నేను చెప్తున్నానని కాదు అంటున్నారు ఆయన. వాడికి వాడుగా తయారవ్వాలి, స్టడీ, వీడు కోఆపరేటర్ కావాలి. బ్రదర్ లెటర్స్ కోఆపరేట్ అంటారు వాళ్ళు. కోఆపరేషన్ కోరుతారు కానీ చేసి తీరాల్సిందే అని చెప్పరు వాళ్ళు ఎక్కడ. అందుగురించి ఎవరైతే ఈ హైరార్కీకి కోఆపరేట్ గా ఉందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయేటువంటి విషయాలు చక్కగా బోధపడతాయండి అంటున్నారు. దీస్ ఆర్ ది ఐ, ది హార్ట్, ది థ్రోట్. The interpretation and significance of these rules can be carried forward along several lines for our purposes. The one followed will be that relating to the disciple and his work, and will deal with his training in the magical work of the ego, as that ego occupies and employs a physical form. So ego employs a physical form. So ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పర్పస్ అంటుండేది, దాని చేత ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఇంటర్ప్రిటేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ రూల్స్ కెన్ బి క్యారీడ్ ఫార్వర్డ్ అలాంగ్ సెవరల్ లైన్స్ ఫర్ అవర్ పర్పసెస్. ది వన్ ఫాలోడ్ విల్ బి దట్ రిలేటింగ్ టు ద డిసైపుల్ అండ్ హిస్ వర్క్. దీన్ని చాలా విధాలుగా మనం తెలుసుకోవచ్చు. కానీ సాధకుడికి వాడు వెళ్ళవలసినటువంటి మార్గం ఎట్లానో, ఏ మార్గంగా వెళితే వాడు త్వరగా చేరుకోగలుగుతాడు, ఆ మార్గంగా చెప్పబడేటువంటి విషయం ఉంటుంటుంది ఇక మీదట అంటున్నారు. Along for our purposes, the one followed will be that relating to the disciple and his work, and will deal with his training in the magical work of the ego, as that ego occupies and employs a physical form. These teachings are intended to be practical. They will emphasize the training and discipline of the disciple. And scattered throughout will be found those hints and esoteric suggestions which. సో ఇవి సాధనకు సంబంధించినటువంటి కాబట్టి దీనికి డిసిప్లిన్ ఆఫ్ ది డిసైపుల్ ఇది ఒకటి చక్కగా మనం
ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ స్టెప్స్కి సంబంధించినటువంటి ఎక్కువ, కానీ థియరీగా తెలుసుకునేటువంటిది ఎక్కువ కాదండి. ఇక్కడ ప్రాక్టికల్గా మన లైఫ్ను మనం చక్కగా అటువైపుగా నడుపుకోవడానికి కావాల్సినటువంటి స్టెప్స్ ఆయన చూపిస్తుంది. తిరుమల వెళ్ళాలనుకోండి, ఇక్కడ కూర్చొని మనం అన్ని మాట్లాడుకుంటాం అంటే కుదరదు. రోడ్డు మీద దిగి మనకు ఎవరు 2 బట్టలు కావాలంటే బ్యాగ్లో వేసుకుని రోడ్డు మీద రా. అప్పుడు ఎక్కడ ఏది ఎక్కాలి, ఎక్కడ ఎట్లా చేసుకోవాలో దారి ఏర్పడుతుంటుంది. కానీ ఇంట్లోనే కూర్చొని ఇక్కడ కూర్చొని టికెట్ దొరుకుతుందంటారా, ట్రైన్ టికెట్ దొరుకుతుందంటారా, అక్కడ దిగిన తర్వాత రష్ చాలా ఉందిట, ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాడికి ఎప్పటికవుతుంది దర్శనం అవ్వదు. దర్శనం చేసుకోవాలన్నా పద, బ్యాగ్లో బట్టలు వేసుకో, రోడ్డు మీదకి వెళ్ళు, నీకు మార్గం ఆయన తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళక్కర్లేదు. రోడ్డు మీదకి వెళ్ళి నుంచుంటే చాలు, ఎవడో ఒకటి నేను దొరుకుతాడు, నేను స్టేషన్లో దింపుతాడు. స్టేషన్లో ఉన్నటువంటి వాడు ఇగో పలానా టైంకి ట్రైన్ వస్తుందని చెప్తాడు. పలానా అక్కడ టీసీని ఏదో పట్టుకుంటే నీకు ఏదో టికెట్ ఇస్తాడు, వాడు కూర్చోబెడతాడు. కూర్చున్న తర్వాత నువ్వు తిరుమల వెళ్తావు. వెళ్ళిన తర్వాత అక్కడ బస్సు ఎక్కుతావా లేదా నడుచుకుంటూ వెళ్తావా, ఎలా అన్నీ కూడా నీకు ఏర్పడుతూ ఉంటుంది. రోడ్డు మీద రాకుండా ఇంట్లోనే కూర్చుని తిరుమల ఎలా వెళ్ళాలి సార్, రష్ చాలా ఉంది ఇలా అనుకునేవాడికి ఎప్పటికీ దర్శనం అవ్వదు. అది గురించి అది ఎట్లాగో ఈ విషయం అంతా కూడా ఇదంతా ప్రాక్టికల్ స్టెప్స్కి సంబంధించినటువంటిది, కానీ థియరీకి సంబంధించినది కాదండి. అది గురించి అందులో ప్రాక్టికల్లో ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిసిప్లిన్ ఆఫ్ ది డిసైపుల్. వీడు చాలా డిసిప్లైన్డ్గా ఉండాలి లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా. చక్కటి నియమాలు కలిగి ఉండాలి. Scattered throughout will be found those hints and disordered suggestions which, when followed, will lead the aspirant onto experiment and to experience of truth. Scattered throughout అంటే ఇదేదో ఈ క్లాసుకి సంబంధించిన దాంట్లోనే మీకు తెలియబడతాయని అనుకోకండి. ఏ క్షణంలో ఎవరి ద్వారా అయినా సరే మీ నిత్య జీవితంలో మీకు కావాల్సినటువంటి ఈ సాధనకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలా ఆయన టీచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో వీటికి సంబంధించినటువంటి హింట్స్ అక్కడక్కడ స్కటర్ అయ్యే మొత్తం అన్ని ప్రదేశంలోనూ ఉంటుంది. ఒక ఆఫీసర్గా ఉండవచ్చు, హింట్స్ సజెషన్స్ ఇవన్నీ కూడా. ఆయన నువ్వు టైంకి రాకపోతే ఆయన ఒప్పుకోడు అనుకోండి. 10ంటికి ఆఫీస్ అనుకోండి, ఇప్పుడు 9:30కి ఆఫీస్ గడ్డ కూర్చోవడం అనేటువంటిది వీడికి అభ్యాసం చేయించడం అనేటువంటిది పరమగురువుల కార్యక్రమం. అందు గురించి వీడికి అటువంటి ఆఫీసర్ని ఎంతసేపు ఆఫీస్ పని తక్కువను ఏదో ఈ పుస్తకాలు లాంటి చదువుకోవడం ఎక్కువగా ఉందనుకోండి, అలాంటి వాడి చోట స్ట్రిక్ట్ ఆఫీసర్ అయిపోతారు. వాడు పొద్దున్నుంచి రాత్రిగా పని చేయించేస్తాడు. అంటే ఏంటి, ఆఫీస్ పని చేయాలి, ఇవి చదువుకోవాలి, ఇది మాత్రమే అని అనుకునేవాడికి కొంచెం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు పెడుతుంటారు. కనుక డిసిప్లిన్ ఆఫ్ ది డిసైపుల్ ఒకటి చూసుకోండి చక్కగా. ఆస్పిరెంట్ ఆన్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్. సత్యము అనేటువంటిది సమస్తం అంటూ నింపబడింది. ఆ సత్యమును తెలుసుకున్నట్టులో చక్కని జాగరూకత కలిగి ఉండుట అన్నారు. అంటే ఎప్పుడు కూడా అవేర్గా ఉండండి. అలర్ట్నెస్ కన్నా అవేర్నెస్ ఇస్ హయ్యర్. అలర్ట్నెస్ అంటే టీచర్ గారు వస్తారని భయపడుతూ ఉండడం. అవేర్గా ఉన్నటువంటి వాడు హోంవర్క్ చేస్తాడు, వాడు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ చేయకూడని పనులు చేయడు, చక్కగా ఉంటాడు. అదిగో టీచర్ వస్తున్నారంటే వీడు భయపడదు. కానీ నేను నోట్స్ రాసుకుంటున్నాను, టీచర్ గారు చెప్పినటువంటి నోట్స్ ఏం తెలుసు అన్నట్టు ఉంటాడు. అంటే అవేర్గా ఉంటాడు, కానీ అలర్ట్నెస్గా అవసరం లేదు. అలర్ట్ కన్నా హయ్యర్ ఇస్ అవేర్. సో అది వీడికి సిద్ధిస్తుంది అనమాట. ఆ రకంగా వీడు చక్కగా ఉంటూ ఉంటాడు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రూత్. దోస్ హూ ఆర్ నాట్ ట్రూ ఆస్పిరెంట్స్ విల్ ఫెయిల్ టు రికగ్నైజ్ ద హింట్స్. ఎవరైతే ట్రూ ఆస్పిరెంట్గా లేరు వాళ్ళు ఈ హింట్స్ ని వాళ్ళు పట్టుకోలేరు. వాళ్ళ లైఫ్లో వచ్చేటువంటి హింట్స్ ని will fail to recognize the hints and thus will be preserved from danger and premature experience. వాళ్ళకి ప్రిమెచ్యూర్ ఎక్స్పీరియన్స్, మెచ్యూర్డ్గా వాళ్ళు ఉండలేకపోతారు, వాళ్ళు ప్రిమెచ్యూర్గా ఉంటారు. Let us therefore take up the 3 factors which engage our attention and let us consider them from the standpoint of the human being who is creating thought forms, and not primarily from the standpoint of a solar creator or of an ego preparing to take incarnation through the medium of form. So ఇప్పుడు మనం క్రియేటర్ ఆస్పెక్ట్ గా కాకుండా ఒక ఈగోయిక్ ఆస్పెక్ట్ గా ఫారం ఆస్పెక్ట్ తీసుకుంటున్నటువంటి వేరు అలా మనం వెళదాం. ఒక క్రియేటర్ ఆస్పెక్ట్ గా మనం బోధపడాలంటే అది చాలా పెద్ద వ్యూహం, అది ఒక నిమిషం పక్కా పెడదాం. ఒక ఈగో అంటే ఒక ప్రజ్ఞ చైతన్యం ఉంది, అది దేహం తీసుకోవడం అంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం మొట్టమొదటిగా మనం అవగాహన చేసుకుందాం అంటున్నాను. Thought forms, and not primarily from the standpoint of a solar creator or of an ego preparing to take incarnation through the medium of form. 2 collateral thoughts are here of value. One is that
The process of creating thought form is part of the work done by every aspirant in the daily meditation process. If the student would remember that every time he sits down in his morning meditation, he is learning to build and vitalize thought forms, his work might assume greater interest. ప్రతిరోజు మనం చక్కగా ప్రేయర్ ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఎవరు కూడా దయచేసి లేట్గా లేవడం అనేటువంటిది అభ్యాసం చేసుకోకండి. మార్నింగ్ మెడిటేషన్ అనేటువంటిది సాధనలోకి వచ్చేసినటువంటి వాడికి లేదా ఈ సాధనలో ఉందాం అనుకునేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యోదయానికి ముందరే లేచేయడం అనేటువంటి చక్కగా లైఫ్లో అదొక పార్ట్గా పెట్టేసేయండి. ఉదాహరణకి మీరు ఏ కారణం చేతైనా మీరు బాగా అలసట ఇదానికి అంతా ఉంటే కనుక మీరు పొద్దునే లేచేసేసి మార్నింగ్ కార్యక్రమాలన్నీ ఫినిష్ చేసేసుకుని కావాలంటే మళ్ళీ 10ంటికో 11ంటికో కావాలంటే అది మళ్ళీ రెస్ట్ తీసుకోండి. అంత తప్పితే పొద్దున్నే లేవడం అనేటువంటిది లేట్ చేసేది. అంటే రాత్రి 2 అయింది, పొద్దున్న 5ంటికల్లా లేచే స్నానం చేసేసి ప్రేయర్ ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఫినిష్ చేసుకుని మళ్ళీ 9ంటికి టిఫిన్ తినేసుకోండి, పడుకోండి, రెస్ట్ తీసుకోండి. అది ఇబ్బంది లేదు. కానీ రాత్రి లేట్ అయిపోయింది కాబట్టి నేను పొద్దున్న లేట్గా లేస్తాను అనేటువంటి లాజిక్లోకి వీలున్నంత వరకు వెళ్ళకండి. ఎందుకంటే మార్నింగ్లో ఉండేటువంటి కార్యక్రమం చాలా ఉంటుంది. సో అందులో భాగంగా ఈయన ఇక్కడ ఏమని చెప్తున్నారంటే పొద్దున్నే మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఓ చక్కటి ఆలోచన ఏర్పడింది మనకి. ఏంటంటే ఉదాహరణకి ఏదైనా గుడికి వెళ్దాం, లేదా ఒక వైద్య సేవ చేద్దాం, లేదా ఏదో అన్నదానం చేద్దాం, లేదా ఇలా ఏదో ఒక థాట్ అనుకుంటుంది ఏర్పడింది. థాట్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే చూద్దాం. ప్రతిరోజు మనం ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఏదైనా ఒక మంచి ఆలోచన మనకు రావచ్చు. బాగుంది ఆలోచన, చాలా చక్కటి ఆలోచన వచ్చింది. అది ఎలా నెక్స్ట్ ఏంటో చెప్తారు వినండి. Every aspirant in the daily meditation process, if the student would remember that every time he sits down to his morning meditation, he is learning to build and vitalize thought forms. His work might assume greater interest. But ప్రతిరోజు అది ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఆ థాట్ ఫారం వైటలైజ్ అవుతుంది. చక్కగా మన ఇంట్లో ఒక వైద్యాలయం ప్రారంభించుకుంటే బాగుంటుంది. మరి వైద్యాలయం ప్రారంభించడం కరెక్టే, కానీ మనకు అంత వైద్యం కాదు కదా, ఎట్లా అంటే దానికి ఏదో ఆలోచన వస్తుంది. అలా కాదు, మనకి ఏదో పలానా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని ఎవరైనా మనం ఏదో వారానికి ఒకసారి రమ్మను, ఇక్కడ వైద్య సేవ చేస్తాం, బాగుంటుంది. మనం కూడా లేకపోతే పలానా చోట వైద్యం ఎలా చేయాలో నేర్చుకున్నారంటే అక్కడ మనం నేర్చుకుందాం, మనం కూడా ఏదైనా చేద్దాం. లేదా మనం రోజు వారానికి ఒక రోజు అయినా సరే రోజు ప్రతి ఆదివారం మనం అన్నదానం చేద్దాం, ఎక్కువ మందికి వద్దు, ఒక 30 మందికి వండుదాం, పెడదాం. ఇలా ఏదో ఆలోచన వచ్చింది మనకి. ఆలోచన వచ్చింది, మరి ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేస్తారంటే కోఆపరేట్ చేసిన రోజు చేద్దాం, కోఆపరేట్ చేయని రోజు వదిలేద్దాం, అసలు చేయకుండా ఉండేదానికని ఇది కరెక్ట్ కదా. ఇలా వీడికి ఒక థాట్ అనుకుంటే చక్కగా ఏర్పడింది, బాగుంది అనిపిస్తుంది. రోజు అది మల్టిప్లై అవుతుంది, చక్కగా వీడికి ఒక మంచి రూపం ఏర్పడింది వీడు చేద్దాం అనుకునేటువంటి పని. దానికి కావాల్సినటువంటి అనేక ప్రశ్నలు సమాధానాలు ఇవన్నీ వేసుకున్నాడు. తయారైంది థాట్ ఫామ్. తయారైన తర్వాత ఇఫ్ ద స్టూడెంట్ వుడ్ రిమెంబర్ interest, the tendency of most aspirants is to be occupied with their deficiencies in the work of meditation and their inability to control their minds. చాలా వరకు మనకి ఏం జరుగుతుంటుందంటే వీఆర్ హ్యావింగ్ సర్టెన్ డెఫిషియన్సీస్. ఏంటి ఆ డెఫిషియన్సీస్ అంటే మనలో ఉన్నటువంటి లోపాలని మనం వాటిని సరిగ్గా అడ్రస్ చేయలేకపోతున్నాం చాలా వరకు. అదేంటో చెప్తారు అది కూడా. Whereas both those aspects of their endeavors would be aided if they were to be occupied by the profoundly engrossing work of thought form building. అది దానికి చక్కగా వీడు ఇది చేసుకోగలిగితే వీడికి ఏర్పడినటువంటి థాట్ ఫార్మ్ చక్కగా రూపం కట్టగలుగుతాడు. వీడు డెఫిషియన్సీస్ కొన్ని ఉన్నాయి. డెఫిషియన్సీస్కి చక్కగా వీడు సమాధానం చెప్పగలిగితే గుడి కట్టదా అనేటువంటి ఆలోచన వస్తే వీడు గుడి కట్టగలడు. లేదా ప్రతి వారం అన్నదానం చేద్దాం అనుకుంటే అన్నదానం చేయగలడు. లేదా ఫలానా తిరుమల వెళదాం అనుకుంటే తిరుమల వెళ్ళగలడు. ఏదైనా చేయగలడు. ఎప్పుడు చేయగలడు అంటే వీటిలో ఉన్నటువంటి డెఫిషియన్సీస్కి వీడు సరైనటువంటి సమాధానం వీడు చెప్పుకోగలిగితే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ సెకండరీ అండ్ లెస్ ఇంపార్టెంట్ థాట్ ఈస్ దట్ యాజ్ ఈగోస్ ప్రిపేరింగ్ టు టేక్ హ్యూమన్ బాడీస్ ఆర్ డీప్లీ ఎంగేజ్డ్ ఇన్ మెడిటేషన్ వర్క్, it is highly improbable that they can be reached by an ordinary medium in the ordinary sense. So అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమిటంటే మానవ దేహముగా ఉంటున్నవాడు, అంటే దేహముగా ఉండడానికి ముందుగా వీడు ఒక ఈగోగా ఉంటున్నాడు. ఈగోగా ఉంటున్నప్పుడు వాడు దేహం తీసుకోవడానికి ఒక ఇది చేస్తాడు.
అంటే ఇప్పుడు మనకి ఇది ఒక దేహం తీసుకోవడానికి అంటే ఈగోస్ గా ఉన్నాడు, అంటే దేహం వదిలేసి ఉన్నటువంటి వాళ్ళు దేహము గురించి వాళ్ళు కొంత ఇది చేస్తుంటారు. అంటే ఉదాహరణకి చనిపోయిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొందరు ఈగోస్ లో ఉంటారు. వాళ్ళు దేహములుగా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు వాళ్ళ దేహములు వినియోగించుకుని వీళ్ళు కార్యక్రమం చేద్దాం అనేటువంటిదిగా కొందరు ఉంటారు. A secondary and less important thought is that as egos preparing to take human bodies are deeply engaged in meditation work, it is highly improbable that they can be reached by an ordinary medium in the ordinary sense. At the most, only those who have passed or quite recently can be thus contacted, and they are in most cases in a condition of deep abstraction of a different kind. There is no time or purpose in enlarging upon this scheme here, but it is of interest to those investigating these matters. సో ఈ విషయాలు ఇంకొకటి, ఈ దేహముల్లో ఉంటూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క దేహములు అంటే జీవులు మామూలుగా ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు దేహం వదిలేశారు, వాళ్ళు ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళ యొక్క దేహములు తీసుకొని వాళ్ళు చేద్దాం అనుకునేటువంటి కార్యక్రమములు చేద్దాం అనేటువంటిది కొంత వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. అంటే కొందరు మనం హోమియోపతి పరంగా చెప్పుకోవడం చాలా సులభం. ఇది హోమియోపరంగా అంటే ఇగ్నీషియా పేషెంట్స్, హైస్టమస్ పేషెంట్స్, పల్స్పిల్లా పేషెంట్స్ అంటే చాలా సుకుమారంగా ఉండేటువంటి వాళ్ళు, తొందరగా స్పందించేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ దేహముల్లోకి వీళ్ళు ఏదో చేద్దాం అనుకుని వీళ్ళు దేహం వదిలేయడం ఏదో అయిపోతుంది. వాళ్ళు ఇలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు అనుకునేటువంటి కార్యక్రమం చేయడానికి కొంత వీళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. వీటి గురించి పెద్దగా మనం చెప్పుకోకర్లేదు అని అంటున్నారు. సో అంటే వీడి యొక్క థాట్, ఈగో యొక్క థాట్ ఎక్స్ప్రెషన్స్ లోకి తీసుకురావడానికి అది మొదటి దాంట్లో ఏంటంటే వాడికి అక్కడ ఫెయిల్యూర్స్, ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు మొదటి వాడు అంటే వాడికి ఉన్నటువంటి కొన్ని డెఫిషియన్సీస్ చేత వాళ్ళు దాన్ని రూపంలోకి తీసుకురాలేకపోతున్నారు. అంటే ఈగోలో డిసైడ్ అయినది వేరు, ఈగో కన్నా కింద అంటే ఆస్ట్రల్ ప్లేన్ లో దాన్ని ఆపేసుకోండి. దాని చేత దానికి ఏర్పడినటువంటి థాట్ ఫార్మ్ అక్కడ చేయలేదు. అది అక్కడ. ఇంకొకటి ఏమిటంటే వీడు చేద్దాం అని అనుకున్నాడు కానీ వీడు ఈగోగా ఉన్నటువంటి వీడు దేహంలో లేడు. అప్పుడు అంటే ఇది ఎవరి దాంట్లో ఎక్కువగా జరుగుతుందంటే అప్పుడప్పుడే ఈ మధ్యనే దేహం వదిలేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు కొంతవరకు ప్రయత్నం అనేటువంటి చేస్తుంటారు అంటున్నారు. A secondary and less important thought is that as egos preparing to take human bodies are deeply engaged in meditation work, it is highly improbable that they can be reached by an ordinary medium in the ordinary sense. At the most, only those who have passed over quite recently can be thus contacted, and they are in most cases in a condition of deep abstraction of a different kind. So in a deep abstraction of the different kind, అంటే వీళ్ళు చేసేటువంటి దాంట్లోకి వాళ్ళు చేసేటువంటి దాంట్లో వీళ్ళంటే ఈ దేహం వదిలేసినటువంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మెడిటేషన్ లో కూర్చున్నట్టు వీళ్ళ యొక్క థాట్స్ ఫస్ట్ వీళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అప్పుడే దేహం వదిలేసినటువంటి వాడి యొక్క మైండ్ ఈ సుకుమారముగా ఉండేటువంటి వాళ్ళ యొక్క మైండ్కి తొందరగా వాళ్ళ యొక్క ప్రభావం వీడి మీద ఎక్కువగా చూపిస్తుంది. సో చూపిస్తున్నాడు అని చెప్పి వీడు ఎప్పుడైతే మెడిటేషన్ లో కూర్చుంటాడో అప్పుడే దేహం వదిలేసినటువంటి వాడు ఇంకా పై లోకాల్లోకి వెళ్లకుండా అక్కడే ఉంటుంటాడు. ఆ లోకాల్లో ఉంటున్నటువంటి వాడి యొక్క ప్రభావం వీడి మీద ఎక్కువగా పడుతుంది. అలా కూడా కొందరిలో ఇవి జరుగుతుంటాయి. సో దీని గురించి మనకి సంపూర్ణంగా ఇప్పుడు వివరణ చెప్తారు. మనకి ఫస్ట్ ఏంటంటే ది కండిషన్ ఆఫ్ ది వాటర్స్. ది క్రియేటింగ్ ఏజెన్సీ మ్యాన్ హ్యాస్ త్రూ ద ఇన్సెంటివ్స్ ఆఫ్ ఏ కోఆర్డినేటింగ్ పర్పస్, intent, meditation, and creative activity build the thought forms which he is unswirling with his own vitality and directing with his will. అంటే ఈ క్రియేటింగ్ ఏజెన్సీ మ్యాన్ అనేటువంటి వాడు has through the incentives of a coordinating purpose.
వీడు ఒక పర్పస్ గా వీడు లైఫ్ లీడ్ చేయడం అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు వీడు ఏం చేస్తుంటాడంటే వీడు చుట్టూగా ఉండేటువంటి వాళ్ళని వీడు మోటివేట్ చేస్తుంటాడు of a coordinating purpose. Intent meditation and the creative activity build the thought forms, which he is ensouring with his own vitality and directing with his will. వీడు ఒక విల్ ఆస్పెక్ట్ చేత వీడికి ఏర్పడినటువంటి థాట్ ని వీడు దాన్ని అది ఎలా చేయడానికి రూపం దాల్చడానికి వీడు చాలా ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకి ఏదో తిరుమల వెళదాం అనేటువంటి దానికి మన దగ్గర ఉన్నటువంటి సోర్సెస్ ఏమిటి, దాన్ని ఏ విధంగా మనం నిజం చేసుకోవచ్చు అంటే దానికి ఏర్పడినటువంటి థాట్కి రంగులు దిద్దడం, దాన్ని ఎలా మనం అందంగా చేసుకుని మనం దానికి ఎలా మనం ఆచరణలోకి తెచ్చుకోవచ్చు అంటే వీడు ప్రయత్నం చేస్తాడు అన్నమాట. He is unsoiling with his vitality and directing with his will. The time has come for that thought form to be sent upon its mission and to carry out the purpose of its being. As we saw in the earlier rule, the form is driven from its creator by the power of the expulsive breath. అంటే అది రూపం దాల్చడానికి సమయం ఏర్పడింది కాబట్టి వీడికి అంటే దానికి కావలసినటువంటి ఆ పని ఏర్పడడానికి కావలసినటువంటి మార్గములు ఏమిటాన్ని వీడు వెతుకుతారు. వెతకడంలో వీడికి మార్గములు దర్శనం అవుతుంటాయి. ఇదిగో పలానా వాడిని అడిగితే ఈ విధంగా మనం సహాయం చేయవచ్చు, ఓ 50 రూపాయలు అప్పిస్తాడు. ఇంకొకటి ఈ ఫ్రెండ్ని అడుగుదాం, 50 రూపాయలు అప్పు తీసుకుందాం, 100 రూపాయల్లో మనం తిరుమల వెళ్ళేసి వస్తాం. ఇలా ఏదో సంథింగ్ ప్లాన్ ఏదో చేస్తాడు. మరి అంతకుముందు ఈ ప్లాన్ ఎందుకు రాలేదు వీడికి, ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు దానికి కావాల్సినటువంటి చోట్లో ఆ కావాల్సినటువంటి లింకప్ ఏర్పడింది, ఆ పని జరగవలసినటువంటి ఇది ఏర్పడింది కాబట్టి వీడికి దానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ వీడి బుర్రకు వస్తున్నాయి. ఆ సొల్యూషన్స్ అనేటువంటి వచ్చేటికి ఇన్ ద డిసైపుల్స్ వర్క్ దేర్ ఇస్ ఆఫెన్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ సింబాలిక్ స్టే. ఒకటి ఏంటంటే ఇక్కడ ఎక్స్పల్సివ్ బ్రెత్ అంటారు. ఏంటంటే ఎక్స్పల్సివ్ బ్రెత్ అంటే అట్ ద సేమ్ టైమ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యాక్ట్ ఇన్ ద మ్యాజికల్ వర్క్. ఇన్ ద డిసైపుల్స్ వర్క్ దేర్ ఇస్ ఆఫెన్ ఈ ఎక్స్పల్సివ్ బ్రెత్ అంటే ఏంటంటే ఏర్పడినటువంటి థాట్ కి ఎనర్జీ తోడవడం అన్నమాట. అంటే మనకి థాట్స్ అనేటువంటివి అనేకం వస్తుంటాయి కానీ దానికి ఎనర్జీ తోడైనటువంటిది మాత్రమే ఆ ఏర్పడినటువంటి థాట్ని అది పూర్తిగా మేనిఫెస్ట్. దానికి ఎనర్జీ తోడవలేదు అనుకోండి అది మేనిఫెస్టేషన్లోకి రాదు. అంటే మనకి ఏర్పడినటువంటి థాట్కి ఎనర్జీ తోడవడాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఎక్స్పల్సివ్ బ్రెత్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. దానికి చక్కగా అంటే మనకి ఏర్పడుతున్నటువంటి థాట్కి చక్కగా ఎనర్జీ తోడయ్యేటట్టుగా మీరు దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందు గురించి మార్నింగ్ మెడిటేషన్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఎలా మన ఎనర్జీ తోడయ్యేటట్టుగా చేసుకోవాలో మనకి చెప్తూ వస్తున్నారు. అది చూద్దాం. So the time has come for that thought form to be sent upon its mission, driven from its creator by the power of the expulsive breath. This is a symbolic statement, but at the same time, an experimental fact in the magical work. In the disciples' work, there is often failure owing to his inability to understand both the esoteric and literal significance of this expulsive breath as he carries forward his meditation work. Inability to understand both the esoteric and literal significance of this expulsive breath as he carries forward his meditation work. So meditation అంటే చక్కగా వీడు చేసుకుంటూ వస్తుంటే ఈ ఎక్స్పల్సివ్ బ్రెత్ అనేటువంటి దాని యొక్క విధి విధానముల్లో ఉండేటువంటి అంతర్రహస్యాలు వీడికి పెద్దగా తెలియబడిన అవసరం లేదు. ఎందుకంటే కనుక వీడు ఏదైతే వీడు సంకల్పించుకుంటూ వస్తాడో అది చక్కగా ఏర్పడిపోతుంది. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రయత్నం వస్తుంది. అంటే ఏది ఆలోచించాలో అదే ఆలోచిస్తాడు, ఏది సంకల్పించాలో అదే సంకల్పిస్తాడు, ఏది జరగాలని వీడు ఊహకు వీడి ఆలోచనగా వస్తుంటుందో అది జరుగుతూ ఉంటుంది, వేరేది జరగదు. ఇంకా ఇదే ఎందుకు జరుగుతుంది అంటే ఇదే ఎందుకు నాకు ఆలోచన వచ్చిందో అదే జరుగుతుంది, వేరేది జరగదు. ఉదాహరణకు ఒక ఋషి కానీ ఒక మహానుభావులు కానీ వాళ్ళు యొక్క ఆలోచనలు అవన్నీ కూడా ఏర్పడుతుండటం చేత వాళ్ళు అక్కడ కూర్చొని ఒకటి సంకల్పించడం అనేటువంటి చేస్తుండడం చేత మనకి సమస్త భూమండలం మీద ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అది కదా కనుక వాళ్ళు ఈ ఎక్స్పల్సివ్ ఇది
ఎక్స్పల్షన్ ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది ది నాన్ ఆఫ్ ఎక్స్పల్సివ్ బ్రెత్ అనేటువంటి దాని యొక్క అంతర్రాశాన్ని ఇంకా ప్రత్యేకంగా తెలియక్కర్లేదు. ఎందుకంటే వీడు ఏదైతే అనుకుంటున్నాడో అది జరుగుతుంది. అది ఇక్కడ ఏర్పడిపోతుంది. In the magical work, in the disciples' work, there is often failure owing to the inability to understand. This expulsive breath is the result of a preceding period of rhythmic breathing. The expulsive breath, it is a preceding of the rhythmic breathing. Rhythmic breathing అనేటువంటి దానికి ఇది దానికి ముందు ఉండేటువంటి స్టేజ్ ఏంటంటే కనుక ఎక్స్పల్సివ్ బ్రెత్ అని చెప్తాం. అంటే paralleled by concentrated meditation work, then a definite focusing of the attention and the breath as the purpose of the created form is mentally defined, and finally the vitalizing of the thought form by its creator and its consequent energizing its independent life and activity. దానికి ఒక ఆ ఏర్పడినటువంటి థాట్ కి చక్కగా ఒక రూపం అనేటువంటిది అందివ్వబడటం అనేది జరుగుతుంది. ఈ బ్రెత్ ద్వారా వీడు ఈ ఏర్పడినటువంటి థాట్ కి చక్కగా దానికి బలం చేకూర్చబడాలి. భూమి మీద అందరూ కూడా చక్కగా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటిది ఒక సత్సంకల్పం. అందుకని లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి మనం చెప్తాం. ఎందుచేత ఇది చెప్తాము అంటే కనుక ఈ సంకల్పం అనేటువంటిది మనం చాలా పరమ పవిత్రంగా ఎంతో భక్తిగా మనం చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక 100 మందో ఒక 1000 మందో ఒక 1,000,000 మందో ఎంతో మంది ఈ సంకల్పం అనేటువంటిది చేయడం చేత భూమి మీద అది సిద్ధిస్తుంది. అది సిద్ధించడానికి ఏమిటంటే వీడు ఉచ్చరించేటువంటి వాక్కుతో పాటు దానికి ఎనర్జీ తోడైనట్టుగా చేయాలి. ఎనర్జీ తోడైనట్టుగా చేసినప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది. మనం టేబుల్ కట్టర్లో మనం క్యాసెట్ వేసాం, దానికి ఎనర్జీ తోడవట్లేదు. అందుగురించి విష్ణుదర్శనం క్యాసెట్ మనం వేస్తే దానివల్ల ప్రభావం కమన్నా మానవుడు ఉచ్చరించుతూ దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. గుడిలో ఉన్నాం, బట్ టేప్ వేసేసాడు అనుకోండి, విష్ణుదాసనం టేప్ వేస్తే బాగుంది చక్కగా, కానీ దానికి అక్కడ ఎనర్జీ తోడవడం అనేటువంటి జరగట్లేదు. టేప్ దానికి ఏమి ఎనర్జీ తోడు చేయట్లేదు. అక్కడ కూర్చొని ఉదాహరణకు 100 మంది కూర్చొని విష్ణుదాసనం చదువుతున్నారు అనుకోండి శ్రద్ధగా, వాళ్ళు దానికి ఎనర్జీ తోడయ్యేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఉచ్చరించడంలో ఎనర్జీ తోడవుతుంది. అయితే దీనికి దానికి తేడా ఏంటంటే శబ్దోచ్చారణ చేత అవన్నీ కూడా స్పందిస్తున్నాయి చోట్ల ఉన్నటువంటి అణువులు ఇవన్నీ కూడా. కానీ మానవుడు ఉచ్చరించడం చేత ఏం జరుగుతుందంటే దానికి శక్తి అనేటువంటిది అందివ్వబడుతుంది. ఆ శక్తి అనేటువంటిది అందివ్వబడటం చేత చోటంతా కూడా ఒక మంచి తరంగములు ఇవంతా కూడా నింపబడుతుంది ఎక్కువగా. అందుగురించి ఈ శబ్దోచ్చారణ చేస్తున్నప్పుడు దానికి ఎనర్జీ తోడవడాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఎక్స్పల్సివ్ బ్రెత్ అని చెప్పి మనకు చెప్తున్నారు. దాని గురించి ఇంకా వివరణ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.